హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఫంక్షన్ ఉందండి, మా వదిన వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్, అందుకని విజయవాడ వచ్చాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇంకా తినొచ్చేసి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అండి, అటుపక్క శారీ కట్టుకుంది మా పిన్ని, తిను మా మేనమా వాళ్ళ అమ్మాయి. అమ్మాయిని తీసుకొచ్చేస్తున్నారండి. మెచ్యూర్ ఫంక్షన్, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, చిన్న అమ్మాయికి ఓన్నీళ్ళు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది కదండి, అందరు ఇట్లానే చేస్తున్నారు. కూర్చోపెట్టి బండి మీద కూర్చోపెట్టి రావడం చాలా బాగా చేశారండి. ఫంక్షన్ అయితే సాంగ్స్ పెట్టారండి. పక్క నుంచి డీజేలో పెట్టారండి, సాంగ్స్ వస్తున్నాయి. డైరెక్ట్గా పెడదామంటే మళ్ళీ కాపీ రేట్ పడుతుందని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వీడియో అయితే చాలా బాగుంటుందండి, సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసాం. వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. చాలా రోజులు అవుతుందండి అందరినీ అట్లా కలిసి, ఎందుకంటే మా చుట్టాలు వాళ్ళందరిది మొత్తం అంతా అక్కడే విజయవాడ అండి. మ్యారేజ్ అయినా కూడా అందరిది, నేను ఒక్కదాన్నే దూరంగా ఉంటాను. వాళ్ళందరూ ఎప్పుడు కలుస్తూ ఉంటారు కానీ నేనే అవ్వదండి నాకు కలవడానికి. ఇంకా చెప్తారు కానీ ప్రతిదానికి అవ్వదండి వెళ్ళడానికి, ఇంకా దూరం కదా అందుకని చెప్పి వెళ్ళను. ఇంకా వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫోటో తీస్తున్నారండి. తను అసలు వరుసకి వదిలేదు కానీ చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడం అలవాటు. ఇంకా దాని మీద అక్క అని పిలుస్తాం మేము. చాలామంది వదులు ఉన్నా కూడా వాళ్ళందరినీ అక్క అని పిలవడం అలవాటు అండి చిన్నప్పటి నుంచి. ఇంకా అలవాటు ఇప్పుడు కూడా మారలేదు, వాళ్ళ పిల్లలు పుట్టినా కూడా అదే అలవాటు అయింది మాకు. ఇంకా వాళ్ళని కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫోటో తీస్తున్నారండి పక్కన నుంచోమని చెప్పి. చాలా బాగా చేశారండి గ్రాండ్గా. ఇవి వచ్చేసి పక్క నుంచి ఒకటి గొట్టంలా ఉందండి, దాంట్లో పోసారు ఆ కాగితాలన్నీ. అవి భలే ఎగిరిని, అసలు బాగా అనిపించింది. చాలా బాగా చేశారు నిజంగా. చిన్నమ్మాయికి కూడా ఓనీలు ఇచ్చారండి, పనిలో పని. పిల్లలు ఇద్దరైతే చాలా బాగున్నారు, చాలా సందడిగా ఉంటుందండి. చాలా రోజుల తర్వాత కలవడం కదా, చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళందరినీ. డైరెక్ట్గా పెడదామంటే కాపీ రేట్ పడుతుందని చెప్పి పెట్టలేదండి, కానీ చాలా బాగుంది అసలు సాంగ్స్ అవన్నీ. మొత్తం ఫోటోషూట్ లాగా అంతా ఫొటోస్ అయితే తీసి వీడియోలో తీశారండి, చాలా బాగా అనిపించింది. చూడండి ఇవి భలే పెట్టారు. అది స్విచ్ చేయగానే ఇట్లా పైకి బాంబులు, మొన్న చుంచుబుడ్డ వచ్చింది కదండి, అట్లా వచ్చినాయి. చాలా బాగుంది అసలు చూడడానికే. వైర్ ఉందండి, వానికి వైర్ స్విచ్ చేయగానే భలే వచ్చినాయి పైకి. ఇంకా అది అయిపోయినాక కోలాటం వేపిస్తున్నారండి, పిల్లలిద్దరిని కిందకి రమ్మని. వాళ్ళు లోపల నుంచి వచ్చేటట్టు వీళ్ళ చేత వేపిస్తారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరి చేత ఫ్యామిలీ పార్టీ సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ పెట్టి డ్యాన్స్ చేయించారు. చాలా బాగా అనిపించింది. చూడండి ఎట్లా చేస్తున్నారు అందరూ. ఇంకా కోలాటం అవన్నీ అయిపోయినాయండి. ఇంక స్టేజ్ మీద అయితే కూర్చోపెట్టేస్తున్నారు ఇద్దరు అక్క చెల్లెల్ని. తినొచ్చేసి మా ఇంకో వదినండి, యువతల వైపు ఉంది కదా తను. ఇంకా అవతలలో ఉన్న వాళ్ళు అక్క వాళ్ళ చుట్టాలు. ఇంకా వీళ్ళు వచ్చేసి అక్క వాళ్ళు ఆడపిడ్డలు అండి, వాళ్ళే చేసింది మొత్తం. చాలా బాగా జరిపించారు. ఇంకా ఒక్కొక్కరు అయితే ఫోటోలు దిగడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎట్లా పెట్టేస్తున్నో, కింద నుంచి స్నో వస్తున్నట్టు. చాలా బాగా అనిపించింది చూడడానికి, చాలా బాగా వచ్చిందండి ఫొటోస్ అవి కూడా. చాలా బాగా చేశారు ఫంక్షన్ అయితే. భోజనాలు కూడా చాలా బాగా వచ్చినాయండి, చాలా వెరైటీలు పెట్టారు, గులాబ్ జామ్ అవన్నీ. ఇంకా ఎల్లో కలర్ ఇక్కడ శారీ కట్టుకుంది కదండి, తను మా చిన్న మేనత్త. ఈ పక్కన ఇద్దరు ఉన్నారు కదా, గ్రీన్ కలర్ డ్రెస్ వైట్ కలర్ షర్టు, వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఇంకా మా మావయ్య రాలేదండి, డ్యూటీలో ఉన్నాడు. మొన్నే ఆదివారమే అంటే వెళ్ళింది, ఇంక రావడం కావలేదు. ఇంకా తిను మనవరాలు అయింది కదండి, ఇంక అందుకని చీర తీసుకొని కుట్టించిందంట, బ్లౌజు పట్టు చీర తీసుకొని. శారీ కూడా చాలా బాగుందండి. ఇంకా మేనమావన్ చేతుల మించి పెట్టించారు. ఆ పక్కన ఉన్నారండి మా పెద్ద మావయ్య, మా పెద్ద మేనత్త, వాళ్ళని కూడా చూపిస్తా, వీడియోలో చూసేసేయండి. ఫోటో నవ్వమంటే చూడండి ఎట్లా చేస్తున్నాడో. గొల్లో పెట్టించారు మేనమామ చేత. ఇంకా మా పెద్ద మేనత్త వీళ్ళందరూ మొత్తం ఫ్యామిలీ ఫోటోలా తీస్తున్నారండి, అందరు కలిసి ఒకటి. మా చిన్న మావయ్య కూడా ఉంటే బాగుండేది, కానీ అవ్వలేదు, అక్షింతలు వేసేసింది అత్తయ్య. తిని మా పెద్ద అత్తయ్య అండి, ఆయన మా పెద్ద మావయ్య. ఆయనకి ముగ్గురు ఆడపిల్లలండి. అది ఇప్పుడు పెద్దమ్మాయి కూతుర్లు వీళ్ళిద్దరు. రెండో ఆమెకి ఇద్దరు అబ్బాయిలండి, మూడో ఆమెకి ఒక పాప ఒక బాబు, మొత్తం ముగ్గురు ఆడపిల్లలే.
మా మామయ్య వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. వాళ్ళు చదువుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏమో జాబ్ చేస్తుంది. మా ప్రసాద్ చదువుకుంటున్నాడు. ఫ్యామిలీ ఫోటో అయితే చూడండి దిగుతున్నారు. చాలామంది డ్రెస్సులు తెచ్చారండి. వీళ్ళిద్దరు మా అమ్మ మా నాన్నండి. వాళ్ళు కూడా అక్షింతలు వేసేసి ఫోటో అయితే దిగారు. ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చాను కదండి, పిల్లల పరీక్షలు అని చెప్పి పిల్లల్ని తీసుకొని రాలేదు. ఇంకా బావేం పని ఉండి రాలేదు. ఇంకా భోజనం అవి చేసేసి కూర్చున్నామండి చుట్టాలందరం ఒక దగ్గర. వీళ్ళిద్దరు మా బాబాయ్ మా పిన్ని. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అండి. వాళ్ళకిద్దరు మగపిల్లలు. ఇప్పుడు వాళ్ళ చేత ఫ్లేవర్ ఇప్పించమని చెప్పి లవ్ ప్రపోజల్ అని పెట్టాము వీడియోస్ తీసుకోవడం కదా. మా పిన్నికి ఐ లవ్ యూ అని చెప్పండి, చెప్పను అంటున్నాడు మా బాబాయ్. వాళ్ళ చేత లవ్ సింబల్ అవి పెట్టించి ఇట్లా ఫొటోస్ అవి తీసుకున్నామండి. వీడియోస్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇంకా వీళ్ళు వచ్చేసి మా అన్నయ్య మా వదినండి. వీళ్ళు వైజాగ్లో ఉంటారు. ఇంకా అన్నయ్య చేత కూడా ఇట్లా చెప్పించారు. చాలా బాగా సరదాగా అయిపోయిందండి. ఎన్నైతే జంటలు ఉన్నారో. ఇంకా వీళ్ళు మా వదిన వాళ్ళు అని చెప్పారు కదండి, వీళ్ళదే లవ్ మ్యారేజే. వాళ్ళ చేత కూడా చెప్పించారు. అన్నీ చెప్పమంటే చాలా సిగ్గుపడుతున్నాడు. కానీ చాలా బాగా సరదాగా అయితే అయిపోయిందండి. చాలా ఎంజాయ్ చేసేది చాలా రోజుల తర్వాత కదా, చాలా హ్యాపీగా అనిపించింది. మా మావయ్యకి మా అమ్మమ్మ చనిపోయిందండి మా చిన్నప్పుడే. తను గుర్తొచ్చింది. మేము అందరం ఉన్నాం కదండి, అందరం ఉన్నాం, తనే లేరని చెప్పి పాపం బాధపడుతున్నాడు. ఏం చేస్తామండి, ఇంక మనం ఏం చేయలేము కదా పోయిన వాళ్ళ గురించి. కానీ బాధ ఉంటుంది. మేము అందరినీ చూడగానే ఆయనకి అది గుర్తొచ్చింది మా అమ్మమ్మ. ఇంకా మొత్తం అయితే అయిపోయిందండి. చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు. ఇంక వీళ్ళైతే డ్యాన్సులు స్టార్ట్ చేశారు. పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అంటండి. చాలా బాగా చేశారు డ్యాన్స్. సాంగ్తో పెట్టడానికి కాపీ రేట్ పడుతుందని చెప్పి పెట్టలేదు. చాలా బాగుందండి వీడియో. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. ఆయన ఏజ్లో కూడా చూడండి డ్యాన్స్ ఎట్లా చేస్తున్నాడో. దెబ్బలు పడతా రాజా సాంగ్ ఉంది కదండి, దానికి చేపిస్తున్నారు ఆ పిల్లలు. భలే చేశాడు ఆయన ఈ ఏజ్లో కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత బాగా చేస్తున్నాడో ఆయన. చాలా సరదాగా ఉంది. మష్రూస్ ఎక్కువ ఇస్తున్నారండి మ్యాగ్నాన్ని. డ్యాన్స్ ఎట్లా ఇస్తుందంటే చూపిస్తున్నాడు. ఫోటో ఎట్లా ఉంటుంది ఫోటో ఎట్లా దిగిద్ది మ్యాగ్నా చెప్పు అంటే చూపిస్తున్నాడు వాడు. అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. పక్కన సాంగ్ వస్తుందండి, కోయి కోయి కోని కోయి. ఊరైతే బయలుదేరిపోయానండి. ప్లీజ్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టండి.